2014-15 గురించి అధ్యక్ష మంత్రివర్యులు చెప్పారు కానీ క్లారిఫికేషన్ అధ్యక్ష. మొట్టమొదటి నుంచి కూడా 2014-15 నుంచి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇయర్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ లోటు బడ్జెట్ స్టోరీ అధ్యక్ష. ఇది ఎప్పుడన్నా ఏది స్టార్ట్ చేసినా ఓం బూర్భువత్సవ టైప్లో లోటు బడ్జెట్ అని స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా చూసినట్లయితే అధ్యక్ష ఫిగర్స్ క్లారిఫికేషన్స్ రెవెన్యూస్ అధ్యక్ష. రెవెన్యూస్ 2 జూన్ 2014 నుంచి 31 మార్చ్ 2015 లెక్కేసినట్లయితే టోటల్ స్టేట్ రెవెన్యూస్ వచ్చేసి 1,16,737 కోట్లు. అందులో ఆంధ్రప్రదేశ్ భాగం వచ్చేసి 65,695 కోట్లు, తెలంగాణ భాగం వచ్చేసి 51,042 కోట్లు. సో ఇది శాతంతో చూసుకుంటే 44-56. మనకు రావాల్సినది 58 బదులు 56 వచ్చింది. మనకు తెలంగాణకు రావాల్సింది 42 బదులు 44 వచ్చింది. దేర్ఫోర్ డిఫరెన్స్ వచ్చేసి 2012 కోట్లు. 2012 కోట్లకు కాను అంటే మనకు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది కాబట్టి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 5 సంవత్సరాలు కలిపి 22,000 కోట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. అది కాక దాదాపు 3,000 చిల్లర కోట్లు మధ్యలో 2,000 చిల్లర కోట్లు ఒకసారి 2-3 విడతలుగా 2-3 సంవత్సరాలుగా సపరేట్గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ షార్టేజ్ ఆఫ్ మనీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అయితే మనకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మనము ఎందుకంటే లెక్కేసుకున్నప్పుడు రెవెన్యూ షార్టేజ్, బడ్జెట్ షార్టేజ్. ఇప్పుడు బడ్జెట్ అనేది మనం ఎంత పెట్టుకుంటే అంత అధ్యక్ష, ఎంత పెంచుకుంటే అంత పెరిగినట్లు. ఒకవేళ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ అనేది కాకుండా ఉండింటే మనకు వచ్చేదైతే సేమ్ ఇదే ఫిగరే కదా అధ్యక్ష, 1,16,737 కోట్లు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది డిఫరెన్స్ అనేది మాత్రము ఇంతవరకు 3 సంవత్సరాలకు కూడా క్లారిటీ రావడం లేదు అధ్యక్ష. నోబడీ ఈస్ ఏబుల్ టు గివ్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఫర్ ద పాస్ట్ 3 years అనమాట. నెక్స్ట్ FRBM ప్రకారము సెకండ్ పాయింట్ 6.1% రికార్డ్ అయిందనేది సిఏజీ అబ్జర్వేషను. అది ఒక గ్రేవ్ ఇర్రెగ్యులారిటీ అండ్ యాక్చువల్లీ అది యాక్ట్ ఉల్లంఘన. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారు వీఆర్ ఆస్కింగ్ ద సెంటర్ ఫర్ కొంచెము దాన్ని ఫ్లెక్సిబిలిటీ కోసం అని అంటున్నారు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఇంతవరకు యాక్ట్ ఎనాక్ట్మెంట్ ప్రకారం ఎంత ఉంది అధ్యక్ష? ప్రత్యేక పరిస్థితుల్లో 0.25%, ఇంకా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో 0.5%. మ్యాక్సిమం ఫ్లెక్సిబిలిటీ గివెన్ విల్ బి ఓన్లీ 3.5, 3.5. 3 ఎక్కడ, 3.5 ఎక్కడ, 6.1 ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది అదొక పాయింట్ అధ్యక్ష. నెక్స్ట్ కమ్స్ అవుట్ స్టాండింగ్స్, పబ్లిక్ అవుట్ స్టాండింగ్స్, మన డెట్. ఇప్పుడు దానికి ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారు ఏమంటున్నారంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ అప్పు కదా, ఎప్పుడో 1953 నుంచి అని అంటున్నారు. మేము అడిగేది ఏమంటే అధ్యక్ష 1953 నుంచో 56 నుంచో ఎంతన్నా ఉండని మేము అడిగేది ఏమంటే 2014-15 రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ అయినప్పుడు 97,000 కోట్లు మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించిన అప్పు. 97,000 కోట్ల నుంచి ఈరోజు 2,16,000 కోట్లకు చేర్చుకుంది 3 సంవత్సరాల్లో అప్పు. అంటే 60 సంవత్సరాలు కలిపి 97,000 కోట్లు టోటల్ అప్పు అయితే ఈ 3 సంవత్సరాల్లో 1,20,000 కోట్లు దానికి యాడ్ అయింది. ఈ పాయింట్ క్లారిఫికేషన్ అధ్యక్ష. దీని తర్వాత నెక్స్ట్ పట్టిసీమ అధ్యక్ష. పట్టిసీమ గురించి కూడా చెప్పారు చాలా ప్రౌడ్గా, ఘనంగా. ఇప్పుడు ఎప్పుడు అడిగినా కూడా పట్టిసీమ గురించి ఏమంటారంటే ఇది ఓన్లీ టెంపరీ. పోలవరం తయారవుతుంది 2018కి. ఇది ఒక ఛాలెంజ్గా టేకప్ చేశాము, సంతోషమే. అన్ని తయారు మాకు మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కేవలం ఆయన కంప్లీట్గా ఆయన ఆశ, ఆయన అన్ని రకాల ఇది కూడా పోలవరం కంప్లీట్ కావాలని. అందుకనే దాదాపు కెనాల్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువ శాతం రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కంప్లీట్ చేయడం జరిగింది. మనకు కృష్ణా డెల్టాకు వాటర్ రావాలి, వైజాగ్ సిటీకి రావడం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కళ, రాజశేఖర రెడ్డి గారి ఆశ కాబట్టి స్టార్ట్ అయింది. కంప్లీట్ అయితే సంతోషించేవాళ్ళు అందరికంటే ఎక్కువ మేము. అయితే మీరే చెప్పారు పోలవరం కంప్లీట్ అయ్యే వరకు టెంపరీ ఈ 3 సంవత్సరాలు మాత్రమే. మీరే చెప్తున్నారు 2018కి కంప్లీట్ అవుతుంది పోలవరం అని. మరి ఈ టెంపరీ 3 సంవత్సరాల కోసము 1,300 కోట్లు ప్లస్ ఎక్సెస్ 1,600 కోట్లు అవసరమా అని అడిగితే దానికేమంటారు మళ్ళీ ఈ పంపులు తీసి ఇంకో చోట పెడతామని చెప్పి మళ్ళీ అది కూడా మీరే చెప్తున్నారు. దీనికి క్లారిటీ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్స్పెండిచర్ పెట్టేటప్పుడు ఎందుకోసం పెడుతున్నాము? 3 సంవత్సరాల కోసం మీరే చెప్తున్నారు 2018 కంప్లీట్ అవుతుందని చెప్పి. నెక్స్ట్ కమ్స్ అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ప్లాన్ ఎక్స్పెండిచర్. ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారు ప్లాన్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ చాలా ప్రౌడ్గా 100% ఏదైతే ఉందో ఆ 100% కూడా దాటినామన్నారు. కరెక్ట్.
103%కి వచ్చింది అధ్యక్ష. కంగ్రాచులేషన్స్. కాకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎంత అధ్యక్ష? టోటల్ మన బడ్జెట్ ఎక్స్పెండిచర్లో 15% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆ పర్టికులర్ సంవత్సరం. టోటల్ 100లో 15 రూపాయలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఆ 15 రూపాయలు ఖచ్చితంగా 15 రూపాయల వరకు చేరుకోగలిగినాము. ఇది కూడా మమ్మల్ని కంగ్రాచులేట్ చేయమండి అంటే మీరు అడిగితే ఇంకా కంగ్రాచులేట్ చేస్తాం అధ్యక్ష, కాదంటామా? ఓకే, దానికి కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మనకు జిఎస్డిపి గురించి వచ్చే అధ్యక్ష, జిఎస్డిపి గురించి వచ్చి ఫిగర్స్, జిఎస్డిపి జీడిపి ఈ ఫిగర్స్ అన్ని కూడా ఒక రకమైన అంచనాల ద్వారా వస్తాయి అధ్యక్ష. కానీ దానికి కౌంటర్ చెక్ చేసేదానికి ఏదో ఒకటి కౌంటర్ పాయింట్ కౌంటర్ చెక్ ఉంటుంది. మేము అడిగే కౌంటర్ పాయింట్ కౌంటర్ చెక్ ఏమంటే ఎప్పుడైతే జిఎస్డిపి జీడిపి బాగుంది అంటే అర్థం ఏమి? ప్రోగ్రెస్లో ఉంది. అన్ని రంగాలు కూడా 3 రంగాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాగా జరిగేటప్పుడు పన్ను కూడా దాంతోపాటు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ పన్ను ఉంటుంది, ఇండైరెక్ట్ పన్ను ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్గా మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి. ఎట్లాంటి అధ్యక్ష? వ్యాట్ కానీ, ఎక్సైజ్ కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ. మరి 7.1% రికార్డ్ అయిన ఆల్మోస్ట్ అంతా ఇండైరెక్ట్ ట్యాక్సే రాష్ట్ర ప్రభుత్వం. 7.1% ఏదైతే కేంద్ర ప్రభుత్వం జీడిపి రికార్డ్ చేసిందో దానికి 24% ఇండైరెక్ట్ ట్యాక్స్ గ్రోత్ రికార్డ్ అయింది అధ్యక్ష. మరి కేంద్ర ప్రభుత్వం 7.1కు 24% గ్రోత్ రికార్డ్ అయినప్పుడు మనం ఏదైతే 11% అని చెప్పుకుంటున్నామో దానికి 8% మాత్రమే కనపడుతుంది. ఎట్లా అనేది ఇది ప్రశ్న అన్నమాట అధ్యక్ష. నెక్స్ట్ బేసిఎస్ గురించి చెప్పారు అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారు. ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలకు వేరే వేరే బేస్ ఉండదు అధ్యక్ష. దేశానికంతా ఒకటే బేసే మాకు తెలిసి. ఒకటే బేసు కాన్స్టెంట్ ప్రైజెస్ లెక్కేసేటప్పుడు 2011-12 బేస్ ఇయర్గా చూసుకుంటారు తప్ప గోవాకు ఒక బేసు, పాండిచేరికి ఒక బేస్ ఎక్కడి నుంచి వచ్చే అధ్యక్ష మాకైతే తెలీదు. నెక్స్ట్ జీడిపి జిఎస్డిపికి వచ్చేటప్పటికి అధ్యక్ష కౌంటర్ చెక్ చేసేదానికి ఇంకోటి కూడా అడుగుతున్నాం అనమాట. ఏమని ఒక ప్రశ్న. ఇప్పుడు మనకు కొత్త రాష్ట్రం బ్రహ్మాండంగా పరిపాలన మీరు చెప్తున్నారు, సంతోషం. మా అందరికి కావాల్సింది మంచి పరిపాలనే. పక్క రాష్ట్రము తమిళనాడు విత్ చెన్నై గ్రోత్ కంటే, బెంగళూరు కర్ణాటక విత్ బెంగళూరు గ్రోత్ కంటే, మహారాష్ట్ర విత్ బాంబే గ్రోత్ కంటే ఎట్లా మనం ఇంత గ్రో అయినాము, ఈ దేవరహస్యం ఏమి అనేది కౌంటర్ చెక్ చూస్తే దానికి మళ్ళీ జస్ట్ ఫిగర్స్ అంచనాలు అని చెప్తున్నారు తప్ప క్లారిటీ రావడం లేదు అధ్యక్ష. నెక్స్ట్ సర్వీస్ రంగము తగ్గింది అని అన్నారు. ఆటోమేటిక్గా తగ్గుతుంది అధ్యక్ష. ఎందుకు తగ్గదు? ఐటీ కాంట్రిబ్యూట్స్ టు మేజర్ పోర్షన్ ఆఫ్ సర్వీస్. మన కొత్త రాష్ట్రంలో ఐటీ అనేది లేదు కాబట్టి ఆటోమేటిక్గా తగ్గుతుంది. మరి అగ్రికల్చర్ గ్రోత్ గురించి మాట్లాడినప్పుడు మేము ఒక పాయింట్ ఏమడుగుతున్నామంటే అధ్యక్ష, అగ్రికల్చర్ గ్రోత్ గురించి మాట్లాడినప్పుడు జనరల్గా అగ్రికల్చర్ అంటూ బాగుందంటే ఆటోమేటిక్గా ఫర్టిలైజర్ కన్జంప్షన్ దాంతోపాటు ఒక కౌంటర్ చెక్, ఇది ఒక ఇండికేటర్ అనమాట అధ్యక్ష. మనకు 2015-16లో 36 లక్షల టన్నుల ఫర్టిలైజర్ వాడితే 2016-17 మైనస్ రబీ కేవలం 15 లక్షల టన్నులు మాత్రం ఉంది. ఇది ఎట్లా అనేది ఒక ప్రశ్న అనమాట అధ్యక్ష. ఇది దానికి ఏమంటున్నారంటే సేంద్రియ ఇది మంచిది, సేంద్రియ అగ్రికల్చర్ చేస్తాం. మళ్ళీ ఎన్ని సేంద్రియ చేస్తే మళ్ళీ టోటల్ అగ్రికల్చర్ అవుతారు అనేది పాయింట్ అంత అధ్యక్ష. అదేవిధంగా ఆర్గానిక్ 3%, ఆర్గానిక్ వచ్చేటప్పటికి 3% అధ్యక్ష. ఆర్గానిక్ అంతా కలిసి 3%, అంతకుమించి ఏముంటుంది అది. నెక్స్ట్ ఫిషరీస్ గురించి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈ చేపల మీద మాత్రం ఇంతకంటే టైం ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా కేటాయించారు అనుకుంటే అధ్యక్ష. మళ్ళీ వన్స్ అగైన్ చేపలకు వచ్చేటప్పటికి మనం ఏమంటున్నాము, 30,000 కోట్లు ఆ సంవత్సరం జరిగింది. దాంట్లో 14,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగింది. 14,000 కోట్లు 30,000 కోట్లలో లెక్కేసినట్లయితే 45%కి వస్తుంది అధ్యక్ష. లాస్ట్ క్లారిఫికేషన్స్ అధ్యక్ష. నేనేం అంత కంప్లీట్ సబ్జెక్టే, ఫిగర్సే మొత్తం రిపీట్ చేస్తున్నారు. లేదు అధ్యక్ష, ఇది క్లారిఫికేషన్. అంటే ఆన్సర్ వచ్చినట్టు నేను అడగడం లేదు కదా అధ్యక్ష. ఆన్సర్ వచ్చిందని దేని అడగడం లేదు. అయితే మేము అడిగేది ఏమంటే అధ్యక్ష, ఇప్పుడు 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 14,000 కోట్లు అవుతుంది. ఈ 45% ఎక్స్పోర్ట్ కూడా ఆ సంవత్సరం లెక్కేసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ డౌన్ అయింది. $5 నుంచి $4 పడిపోయింది. సో రేటు పడిపోయినప్పుడు జీవీఏ అడిషన్ ఎట్లా జరిగింది అనేది ఇది కూడా మళ్ళా దేవరహస్యమే, అర్థం కావడం లేదు. ఇంకా పెరుగుదల అనేది 12 నుంచి 14% ప్రతి సంవత్సరం పెరుగుతుంది అధ్యక్ష. అదేం ప్రత్యేకమైన ఇది కాదు, ఎప్పటి నుంచి చూసినా కూడా 12 నుంచి 14% పెరుగుతుంది. నెక్స్ట్ కమ్స్ ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష. ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంత గర్వంగా చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ గురించి. నిజం చెప్పినట్లయితే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఇది ఎక్కడ అధ్యక్ష, ఇది ఎక్కడ అధ్యక్ష, ఇది ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష. ఇది
27,600 మంది ఒక చోట ఎంప్లాయ్మెంట్, 72 అంటే 1,00,000 మంది. ఎస్ఎల్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ ఉందంట, వాళ్ళు 1,00,000 మంది అంట అధ్యక్ష ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ స్పాట్ హెల్త్ సర్వీసెస్, క్యాన్సర్ సర్వీసెస్, ఈ 2 సర్వీసెస్ కలిసి 12,000 ప్లస్ 15,000 27,000 మంది. వీళ్ళు పేషెంట్ల ఎంప్లాయ్మెంట్ అసలు అధ్యక్ష మాకైతే డౌట్ వస్తుంది. అసలు ఏమైనా పొరపాటున పేషెంట్ సంఖ్య ఎంప్లాయ్మెంట్లో వేస్తున్నారేమని. ఇంకా రాగమయూరి అని ఉందంట అధ్యక్ష, మా కర్నూలు వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు రాగమయూరి. ఇక్కడ 10,000 ఇది ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఏమని ఇది వచ్చేసింది అని చెప్పి, పోనీ ఇది పోయింది కదా అధ్యక్ష, ఇంతటితో అయిపోయింది అని అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఐఎం గురించి పార్ట్ బి గురించి చెప్తే దానికి మాత్రం సమాధానం రాదు అధ్యక్ష. డిసెంబర్ 16 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డిఐపిపి నుంచి వచ్చినది కేవలం దేశవ్యాప్తంగా 1,00,000 కోట్లు మాత్రమే కాంక్రీట్గా క్రిస్టలైజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11,395 కోట్లు మాత్రం కాంక్రీట్ క్రిస్టలైజ్ అయిందంటే అసలు వేలల్లో సంఖ్య చెప్తుండారు అధ్యక్ష. లక్షలే, 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 దాటిపోయి లక్షలే ఉన్నాయి తప్ప వేల సంఖ్య కూడా లేదు. మళ్ళీ దానికి సపోర్టింగ్ అధ్యక్ష ఇప్పుడు వచ్చినారు పెట్టినారు, మీటింగ్కి వచ్చినారంటే మీటింగ్కి వచ్చినారా? మేము అడిగేది సింపుల్ పాయింట్, పెట్టుబడి క్రిస్టలైజ్ అయిందా లేదా, గ్రౌండ్ అయిందా లేదా, అది అడిగితే అది చెప్పారు. కానీ ఇవన్నీ చెప్తారు అధ్యక్ష. దాని తర్వాత అసలు ఆ రోజు చెప్పినది ఏమి అధ్యక్ష, ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినది ఏమి, ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రతి ఒక్క ఇంటికి ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగం ఇస్తాము, లేదంటే 2,000 రూపాయలు ఇంటికి వస్తుంది. పిల్లలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ 2,000 ఇంటూ 12 24,000 అని చెప్పి లెక్కలు వేసుకొని ఇంటూ కొట్టుకొని సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఓట్లేసి. ఆ ఇంటూ మనం లెక్కేస్తే ఇప్పుడు 1,17,75,00,000 ఇండ్లు ఇంటూ 2,000 లెక్కేస్తే మరి 3,500 కోట్లు ఒక్క నెలకే అవసరం ఉంటుంది అధ్యక్ష. అది కీపప్ చేయాలంటే అంటే 40,000 కోట్లు మనకు అవసరం ఉంటుంది సంవత్సరానికి. మరి దీని కేటాయింపు పరిస్థితి ఏమనేది అది కూడా ఎవరు దీనికి క్లారిటీ అయితే చెప్పడం లేదు అధ్యక్ష. ఇది కాక నెక్స్ట్ ఎస్సీ అండ్ సబ్ ప్లాన్ అధ్యక్ష, దాని విత్ ఫిగర్స్ చూపిస్తాము. ఎస్సీ ప్లాన్ చూసినట్లయితే అధ్యక్ష బడ్జెట్ ఇయర్ 2006 మనకు అకౌంట్స్ 15-16 అధ్యక్ష. బడ్జెట్ 16-17కి వచ్చేసి 3,099 కోట్లు చూపించినారు. దాంట్లో రివైజ్డ్ ఎస్టిమేట్ వచ్చేసి 3,085 కోట్లు చూపించినారు అధ్యక్ష. దగ్గరికి యాక్చువల్ 8,000 ఎస్టీ సబ్ ప్లాన్ అధ్యక్ష. ఎస్టీ సబ్ ప్లాన్కు అసలు మా లీడర్ చూడండి అధ్యక్ష, బై హార్ట్ మొత్తం అన్ని లెక్కలు కూడా చూడండి అధ్యక్ష. ఇక్కడ ఎస్టీ సబ్ ప్లాన్ 3,099 అధ్యక్ష, 3,008 చూపిస్తారు. యాక్చువల్గా ఇంతవరకు లెక్క వేసినట్లయితే 3,093 కోట్లకు గాను ఓన్లీ 2,187 కోట్లు మాత్రమే ఖర్చు అయింది అధ్యక్ష. యాజ్ ఆన్ March 3rd అంటే ఇంచుమించు 63% మాత్రమే. ఇది ఎస్సీ సబ్ ప్లాన్ చూద్దాం అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ చూసినట్లయితే టోటల్ కేటాయింపు వచ్చేసి 8,724 కోట్లు అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లు ఎంత చూపిస్తున్నారు, 8,432 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్లు ఆల్రెడీ చూపించినారు. దేంట్లో మన లేటెస్ట్ బడ్జెట్ 2017-18లో యాక్చువల్గా ఖర్చు అయినది చూడండి అధ్యక్ష. ఖర్చు అయినది ఈరోజు 5,617 మాత్రమే, అంటే 59% మాత్రమే ఈరోజు ఖర్చు అయింది అధ్యక్ష. కానీ ఆర్ఈలో మాత్రం ఆల్రెడీ 8,000 చిల్లర ఖర్చు అయిందని కూడా చూపించేస్తున్నారు. ఇంకా ఫిగర్స్ ఈ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఫిగర్స్ ఉంటే ఇంకా దీనికి ఏం చెప్పగలుగుతాము అధ్యక్ష. ఇది ఇంకా దానికి ఏం సమాధానం కూడా ఉండదు, ఎందుకంటే అట్మోస్ట్ బాడీ లెజిస్లేచరు. ఇంకా బీసీ చూడండి అధ్యక్ష, 2014-15 చూసినట్లయితే ఇది LAQలో వచ్చినది. అదే 3rd March చెప్తే కదా, 3rd March. ఇప్పుడు 2000 ఇది LAQలో వచ్చిన రిప్లై అధ్యక్ష. 2014-15కు గాను మన బీసీ ఫండ్స్ అలొకేషన్ బడ్జెట్ 2,665, యాక్చువల్ ఖర్చు పెట్టినది 2,242 మాత్రమే. 2015-16 అధ్యక్ష 3,195 కేటాయించడం, 2,573 మాత్రం ఖర్చు పెట్టడం. అంటే మేము ఏమంటున్నామంటే టోటల్ ఏదైనా కానీ ఒక క్లారిటీ ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి ఫిగర్స్ ఇచ్చే దాంట్లో. ఊరికే ఫిగర్స్ ఇచ్చుకుంటూ పోతే ఇది కేవలం ఐవాష్ కోసం. లాస్ట్ అధ్యక్ష ఇంకా రెండే పాయింట్స్ అధ్యక్ష. 15th ఫైనాన్స్ కమిషన్ దాని గురించి కూడా ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారు చెప్పినారు అధ్యక్ష. దానికి క్లియర్ కట్ ఇది రిప్లై ఇచ్చేస్తాను. 14th ఫైనాన్స్ కమిషన్ మేము ఎందుకు గాను ఇవి ఎక్కువ చూపియొద్దండి అని చెప్తున్నామంటే వాళ్ళు ఏమంటారంటే మీకేమైనా బాధన అంటారు. ఎవరికి బాధ ఉంటుంది అధ్యక్ష? బాగుంటే మనం అందరం లక్షణంగా ఉంటే అందరికీ సంతోషమే కదా, బాధ ఎవరికి ఉంటుంది? అది కాదు. ఆడ ఏమంటే అధ్యక్ష కోట్లు జిఎస్డిపి చూపిస్తే రేపు పొద్దున 15వ ఆర్థిక సంఘం వచ్చినప్పుడు సిఫార్సులు చేసేటప్పుడు డిఫరెంట్ వెయిటేజ్ పాయింట్స్ పారామీటర్స్ ప్రకారం సిఫార్సు వస్తాయి. డిస్టెన్స్ ఫ్రమ్
ఇన్కమ్ అనేది ఒక ఇది ఉంటుంది అధ్యక్ష. దాని ప్రకారం చూసినట్లయితే ఈరోజు గుజరాత్ రాష్ట్రం మనకంటే కూడా ఎంతో ట్యాక్స్ రూపంలో ఎక్కువ ఇచ్చినా కూడా ఈరోజు వాళ్ళ కేటాయింపు చూడండి అధ్యక్ష. 2017-18 గాను ఆంధ్రప్రదేశ్కు 4.3 షేర్ వస్తే 29,138 కోట్లు వస్తే గుజరాత్కు వాళ్ళ షేర్ వచ్చేసి 3.0 మాత్రమే ఉంది. 20,897 మాత్రమే ఉంది అధ్యక్ష కేటాయింపు. ఎందుకంటే గుజరాత్ ఈవెన్ దో ఇట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, ఈవెన్ దో అది ఫైనాన్షియలీ డూయింగ్ వెరీ వెల్, ఇంకా చాలా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ రూపంలో ఉన్నా కూడా వెయిటేజ్ అనే పాయింట్ ఉంటుంది. కాబట్టి అంటే మనం ఆల్రెడీ మనం బాగున్నామని చెప్పినప్పుడు మనకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చే డబ్బులు ఒకవేళ పొరపాటున లాస్ట్ 2 పాయింట్స్ లాస్ట్ అధ్యక్ష వెరీ లాస్ట్ అధ్యక్ష, ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంది అంతే. 4.3 అంటే మనకు దాదాపు 15% తేడా వస్తే ప్రతి సంవత్సరము దాదాపు 5,000 కోట్ల పైన తేడా వచ్చే ప్రమాదం ఉంది అధ్యక్ష ఇట్లాంటివి. సో దీని గురించి కూడా చాలా జాగ్రత్త పడాలా మనం ఏదన్నా చేసేటప్పుడు. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నారు? అప్పు బారో చేసుకునే దానికి, కేవలం అప్పు కోసమే. లేకుంటే ఎందుకు చూపిస్తాం అధ్యక్ష ఇవన్నీ ఫిగర్స్? అప్పు ఎక్కువ చేసినా కూడా రేపు పొద్దున ప్రాబ్లం అని. ఇంకోటి అధ్యక్ష వెరీ లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ప్లాన్ గురించి మాట్లాడినారు. ఇంతకుముందు కేటాయింపులు ఎంత, ఇప్పుడు కేటాయింపులు ఎంత అని చెప్పి ప్లాన్ గురించి మాట్లాడినప్పుడు అసలు ప్లాన్ ఎనాక్ట్మెంట్ ఎప్పుడు జరిగింది అధ్యక్ష? 2012-13లో ప్లాన్ ఎనాక్ట్మెంట్. 2012-13లో జరిగిన దానికి మాకే చెప్తారు. ప్రభుత్వంలో పరిపాలనలో మేము లేకున్నా మమ్మల్ని అంటారు. మా చేతుల్లో ఏం లేకున్నా కూడా లాస్ట్కి ఏసీడీపీ గ్రాంట్ లేకున్నా నువ్వు ఎందుకు డెవలప్ చేయడం లేక కాన్స్టిట్యున్సీ అంటారు. చేతులు ఉత్త చేతులు పెట్టి ఇంట్లో ఊరికే కూర్చోబెట్టుకొని తల మీద కప్పు లేకుండా కట్టుకునే దానికి బట్టలు లేకుండా పెట్టి నువ్వు ఎందుకు చేయడంలో ఏం చేయడం అంటే ఏం చేయాలి అధ్యక్ష? ఏం చేసేదానికి? దాని తర్వాత లాస్ట్ పాయింట్ అధ్యక్ష జిఎస్టీ మాటలు జిఎస్టీ లాస్ట్ అధ్యక్ష జిఎస్టీకి వచ్చేటప్పటికి అధ్యక్ష మనకు 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం జిఎస్టీ వచ్చింది. జిఎస్టీలో ఏమని వెరీ క్లియర్గా ఏమంటున్నారు అధ్యక్ష? జిఎస్టీలో ద జిఎస్టీ కౌన్సిల్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్ టు టేక్ సర్టన్ డెసిషన్స్ రిగార్డింగ్ టాక్సేషన్ ఆఫ్ ద స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని చెప్తే ఈరోజు ఏం సంబంధం, ఏం లాభం? స్పెషల్ కేటగిరీ స్టేట్ అయిన దానివల్ల మీకు ఏమొస్తుంది అని అంటారు. ఏమి రానప్పుడు మళ్ళీ జిఎస్టీ లేటెస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో జిఎస్టీ కౌన్సిల్కు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ప్రత్యేకమైన ట్యాక్స్ రూల్స్ ఫ్రేమ్ చేసేదానికి మరి చట్టం చేసి ఎందుకు ఇచ్చినారు అధ్యక్ష వాళ్ళకు? మళ్ళీ ఇవన్నీ క్లారిఫికేషన్ చెప్పాలి కదా అధ్యక్ష. థ్యాంక్ యూ. Revenue deficit and fiscal deficit of the state government. So what are the annual targets? What they are progressively reducing it, అధ్యక్ష. వారు మంత్రివర్యులు చెప్తూ ఈ చట్టాన్ని కూడా మేమే చేస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు మామూలుగా నార్మల్ పార్లెన్స్లో ఎఫ్ఆర్బిఎం చట్టం, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2005 అని చెప్పి చెప్తా ఉంటారు అధ్యక్ష. మరి 2005లో వారు మరి ఎక్కడ ఉన్నారో వారు మాకు తెలియదు అధ్యక్ష. సార్ దీంట్లో ప్రధానంగా సార్ అధ్యక్ష మేము చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ తలసరి అప్పు గత ఆర్థిక సంవత్సరంలో సార్ సవరించిన అంచనాల ప్రకారం అప్పులు అధ్యక్ష ఆస్తుల కల్పనకు వెచ్చించాలి అధ్యక్ష. అప్పులు ఆస్తుల కల్పనకు వెచ్చించకపోతే తలసరి అప్పు పెరుగుతూ పోతుంది అధ్యక్ష. This is what actually we are requesting them, Adhyaksha. Let them progressively reduce it, sir. What is the target they are providing? Okay. What is the target? What is the annual target they are setting it? అధ్యక్ష తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అధ్యక్ష 15 లక్షల కోట్లు 48% హిట్ టార్గెట్ అని అధ్యక్ష సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం అధ్యక్ష. ఇన్వెస్ట్మెంట్స్ గురించి నిజంగా వాళ్ళ దగ్గర డేటా ఉంటే అధ్యక్ష ఈ ఇన్వెస్ట్మెంట్ వేరే స్టేజెస్ కాదు అధ్యక్ష. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వచ్చాయో 15 లక్షల కోట్లు దీనికి భూ కేటాయింపులు పరిశీలనలో ఉందా? భూ కేటాయింపులు జరిగాయా? అనుమతులు ఇచ్చారా? దీనికి శంకుస్థాపనలు జరిగాయా? దీని గురించి మెషిన్ అండ్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఫిక్స్ అయిందా? దీంట్లో ట్రయల్ ప్రొడక్షన్ జరిగిందా? యాక్చువల్ ప్రొడక్షన్ జరిగిందా? ఈ హెడ్స్ కింద వాళ్ళు టోటల్ 15 లక్షల కోట్ల రూపాయలు సార్ 15 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ జరిగిందో 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత నంబర్ సెక్షన్ 279A నంబర్ 4 The Goods and Services Tax Council shall make recommendations to the Union and the states on దాంట్లో G special provision with respect to the states of Arunachal Pradesh, Assam, Jammu and Kashmir, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, Tripura, Himachal and Uttar, all the special category states. ఇది అధ్యక్ష. రెండోది ఒక్క సూచన అధ్యక్ష, ఎందుకంటే లాస్ట్ సెషన్లో కూడా చాలా ఉందాగా మన ఆర్థిక శాఖ మంత్రివర్గ గారు ఏమన్నారంటే అందరూ పోయి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష. ఎమ్మెల్యేలుగా బడ్జెట్లో స్పెషల్ ఫండ్ అని చెప్పి పెట్టేసి రైట్ రాయల్గా పబ్లిక్ నచ్చిన విధానంగా ఎన్నుకోబడిన తర్వాత కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ లేకుండా ఎవరో ఇన్ఛార్జ్ పేరు మీద ఇస్తున్నారు. ఇస్తే ఇచ్చిరు కానీ కనీసము ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు కూడా న్యాయం చేయండి అంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రివర్గ గారు లాస్ట్ టైం ఏమన్నారంటే మీరు రిప్రజెంట్ చేయండి, అమ్మైనా అన్నం పెట్టదు అడక్కుంటే అని.
అందరూ పోయి అడుక్కున్నారు అధ్యక్ష ఒక్కసారి. ఈసారి కన్నా దాన్ని ఇన్కార్పొరేట్, ఎందుకంటే సూచన తీసుకుంటా అన్నారు కదా, ఈ సంవత్సరానికన్నా దాన్ని ఇన్కార్పొరేట్ చేయమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష సవినయంగా.